హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి గురువారం షూట్ చేసిన బ్లాగ్ అనమాట. అంటే ఈ రోజుదే, రేపైతే శుక్రవారం కదండీ! అది కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము. అందుకనేసి ముందుగా గురువారం రోజే ఇలాంటి పనులన్నీ కూడా చేసేసుకొని రెడీ పెట్టేసుకున్నామంటే మనకి రేపటికి పూజకి ఈజీ అయిపోతుందనమాట. మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది కదా! పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ హడావుడి ఉంటుంది. అందుకనే నేను ముందుగా ఇలాంటి కొన్ని పనులని చేసుకొని పెట్టేసుకున్నామంటే రేపు పూజ అనేది మంచిగా టైం టు టైం మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ఈరోజు ఇల్లు అయితే తుడిచేస్తున్నానంట. డైలీ తుడుస్తానండి. డైలీ కూడా ఇలానే తుడుస్తాను. ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం పసుపు వేసి తుడిచానమాట. కల్లుప్పు అయితే వేస్తూనే ఉంటాను. ఇంకా మనం ఏంటంటే కల్లుప్పు వేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను కదా, చాలా మంచిదండి కల్లుప్పు వేసుకొని ఇల్లు తుడవడం అనేది. డైలీ అలవాటుగా పెట్టేసుకోండి, చాలా మంచిది కూడా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అలానే నేను ఈరోజు పసుపు కూడా ఎందుకు వేసానంటే ఇంట్లో మొత్తం కూడా క్లీనింగ్ చేసేసుకుంటే రేపు చాలా త్వరగా పని అయిపోతుందని చెప్పాను కదా. ఇలాగ పసుపు వేసుకోవడం వల్ల మనకి తెలిసి తెలియక ఎలాంటి అశుద్ధి ఉన్నా కానీ ఈ పసుపు వల్ల మనకి పోతుందనమాట. మనం పసుపు నీళ్ళు ఎలా చల్లుతామో అలానే అనమాట. ఇంకా ఇల్లంతా కూడా అలాగ పసుపుతో తుడిస్తే ఇంకా చాలా మంచిది కదా. ఇంకా ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి పూజ సామాన్లు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందుగా అయితే దేవుడికి పెట్టిన దీపం, అలానే ఒత్తులు అలాంటివి ఉంటాయి కదా, పువ్వులు, ఇవన్నీ కూడా మొత్తం తీసేసి వాటిని నేను ఏం చేస్తానంటే మన మొక్కలు ఉంటాయి కదా వాటిలో వేసేసుకుంటానండి. వేసేసేసి ఇంకా వాటి పని అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నిమ్మకాయతో అయితే మొత్తం రుద్దేస్తున్నానండి. ఇలా ఒక్కసారి రుద్దుకుంటే చాలు, నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్బు పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసేసానమాట. ఇంకా మనమైతే దేవుడి సామాన్లు కానీ పూజకి ఏవైనా ఉపయోగించే వస్తువులు సపరేట్గా అయితే ఇలాగ సబ్బు అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనం డైలీ యూస్ చేసే సబ్బు కానీ అలాంటి పీచుతోనైతే రుద్దకూడదు. మనం నాన్ వెజ్ అలానే మనం ఏ టైంలో అయినా గిన్నెలు తోముతూనే ఉంటాం కదా, అదంత మంచిది కాదండి. అందుకనేసి ఇలాగ సపరేట్గా అయితే ఒకటి పెట్టేసామంటే మంచిదన్నమాట, మంచిగా కూడా ఉంటుంది. అందుకనేసి నేనైతే పెట్టానన్నమాట. నేను ఇలాగ సపరేట్గానే పీచు పెట్టేసి గిన్నెలకు తోమడానికి సబ్బు కూడా సపరేట్గానే పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. తెల్లగానే వచ్చేసాయి, చూసారు కదా. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నిమ్మకాయ రసం ఏంటంటే నేను ఫ్రైడే అలాగే మంగళవారం రోజు కూడా నేను దీపాలు అనేవి వెలిగిస్తానండి. రాహుకాల దీపాలు ఉంటాయి కదా, అవి వెలిగిస్తూ ఉంటాను కాబట్టి నిమ్మరసం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని లోపల పెట్టిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ కుంకుమను అలాగే పసుపు తీసుకుంటున్నాను అనమాట. గడపలకు కూడా అలాగే పనిలో పని క్లీన్ చేసేసుకొని ఇలాగ పసుపు రాసేసి బొట్లు పెట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా కావాల్సినంత అయితే తీసేసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం పలుచగా అయితే కలిపేస్తున్నాను. మంచిగా ఇలాగ మొత్తం కలిసిపోయేలాగైతే కలుపుకొని మంచిగా గడపలకైతే ముందు రోజు ఇలా రాసి పెట్టేసామంటే అయిపోతుంది. మా ఇంట్లో అయితే 4 గడపలు ఉంటాయండి. ఇంకా వాటికి అంతా రాయాలంటే రేపు పొద్దున్నే ఈ పని అంతా అవ్వదన్నమాట. ఇంకా అందుకని ఇక్కడైతే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్ని గడపలకు కూడా సేమ్ ఇలాగనే పసుపు అలాగే కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ పనులన్నీ కూడా అవ్వడానికైతే టైం పడుతుందండి. మనం ఇవన్నీ రేపు పొద్దున్నే చేయాలి అంటే అవ్వదు కదా. అందుకనేసి ఇలాగ ముందు రోజు కొంచెం ఓపిక చేసుకొని చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందన్నమాట. ఇంకా గడపలకు వచ్చేసి మనం ఇంటి ముందు వేసే ముగ్గురాయితో అయితే వేయకూడదు కదండి. అందుకనే బియ్యం పిండితో చక్కగా వేసేసుకోవచ్చు. ఇంకా పువ్వులు ముగ్గులు అలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా సింపుల్గా వేసేసాను. ఇది వచ్చేసి ఇంకో గడపకు అనమాట. ఇంకా అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా ఇల్లంతా నీట్గా అయిపోయింది. ప్రస్తుతానికైతే ఈ పనులన్నీ అయిపోయాయి.